హాయ్ హలో డిఎస్పీ ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఐ హోప్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. నేను కూడా ప్రిపరేషన్ ప్రాసెస్లోనే ఉన్నాను. నాది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అనమాట. సో అందరికీ మెయిన్లీ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్లో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది ఏంటంటే మొబైల్లోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. సో ఒకసారి నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మీకు క్విక్గా ఒక చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి. సో ఫస్ట్లీ ఏంటంటే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమైతే ఉంటాయో అవి ఒకసారి మీకు చెప్తాను. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళకి ఒకసారి కంప్లీట్గా నేనైతే చెప్తాను. నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో మెయిన్లీ మనకి ఏంటంటే 10th ఇంటర్ డిగ్రీ పీజీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అండ్ మెయిన్లీ స్టడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. దాన్ని అప్లోడ్ చేయనవసరం లేదు, బట్ అక్కడైతే మనం మెన్షన్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలి. 2024లో తీసుకున్న వాళ్ళు అయితే దాన్ని అప్లై చేసేసుకోవచ్చు, అంతకు ముందుదైతే తీసుకోవట్లేదు అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మస్ట్. సో ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇది 3 minutes షార్ట్ వీడియో కాబట్టి కొంచెం 3 minutes ఉంటుంది. కంపల్సరీగా యూజ్ఫుల్ అయ్యే వాళ్ళు చూడండి. సో ఫస్ట్ అయితే గూగుల్కి వెళ్ళి ఏపీడిఎస్సి అని టైప్ చేయగానే మనకి ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేసుకుని న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత చెక్ బాక్సెస్ వస్తాయి. ఇవన్నీ క్లిక్ చేసి పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని వస్తుంది అనమాట. సో పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఫోటో అప్లోడ్ చేయడం. ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకే దాని మీద ఉండాలి. పైన ఫోటో కింద సిగ్నేచర్ పెట్టి లైక్ 1 MB లోపు పెట్టాలన్నమాట. 50 KB 60 KB అలా పెట్టాలి. సో దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఓటీపీ జనరేట్ అవుతుంది. మనకి ఐడి అండ్ పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుందన్నమాట. దాని తర్వాత మన అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో 4th నుంచి 10th వరకు మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారో దాన్ని బట్టి మన లోకల్ డిస్ట్రిక్ట్ అనేది అది కన్ఫర్మ్ చేసుకుంటుంది. దాని తర్వాత 10th ఇంటర్ డిగ్రీ పీజీ బీఎడ్ ఆర్ డైట్ ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అంటే హాల్ టికెట్ నెంబర్ విత్ పర్సంటేజ్ మాత్రం కరెక్ట్గా ఇచ్చుకోండి, రాంగ్ ఇవ్వద్దు. దాని తర్వాత మన క్వాలిఫికేషన్స్ని బట్టి మనం ఏ పోస్టులకి ఎలిజిబుల్ అనేది అదే చూపిస్తుంది. దాన్ని బట్టి మనం క్లిక్ చేసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ ఇవన్నీ. దాని తర్వాత వచ్చేసి మనం ఎగ్జామ్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వెస్ట్, ఈస్ట్, కృష్ణ, గుంటూరు అలా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ మాత్రం కంపల్సరీగా అడుగుతుంది. దాని తర్వాతే ఫైనల్ సబ్మిషన్ అనేది ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఒరిజినల్స్ పెట్టనవసరం లేదు, మీ దగ్గర జిరాక్స్లు ఉన్నా పెట్టుకోవచ్చు, కానీ ఫైనల్ వెరిఫికేషన్లో మాత్రం ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళాలి. సో మొబైల్ నెంబర్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మెయింటైన్ చేయండి ఎగ్జామ్ అయ్యే వరకు, ఎందుకంటే అదే ఇంపార్టెంట్.